Hello students, welcome to the channel AD Mentoring. So I am Dinesh, your mentor. సో ఈ వీడియోలో కెమిస్ట్రిక్స్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే అవి తెలియడం వల్ల మీరు చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు అండ్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ బేసిక్స్ తెలియడం వల్ల మనకు ఉన్న కాన్సెప్ట్స్ సిలబస్లో ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోగలం. సో సిలబస్ అనేది ఇంకొక వీడియోలో చేస్తాను. అంటే ఓన్లీ కెమిస్ట్రీ వరకు ఏ సిలబస్ ఉంది, మీ టెక్స్ట్ బుక్లో ఏది సిలబస్లో ఉంది, ఏ టాపిక్ సిలబస్లో లేదు అనేది నేను చెప్తాను. సో దానికన్నా ముందు ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ మీకు తెలిసిందే కావచ్చు, బట్ ఈ వీడియో నుంచి అంటే ఈ క్లాస్ నుంచి నేను సబ్జెక్ట్ మొత్తాన్ని రిలేట్ చేసి చెప్తాను. సో ఇంటర్లింక్ చేస్తూ చెప్తాను కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చెప్పింది మీకు అర్థమైతే చాలా వరకు కెమిస్ట్రీని ఇంటర్లింక్ చేసుకోవచ్చు. అంటే ఒక చాప్టర్తో ఒక చాప్టర్కు ఒక చాప్టర్కు ఉన్న సంబంధం ఏంటి, సో అక్కడ ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అండ్ దాంతోపాటు ప్రీవియస్ క్లాసెస్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ ఏదైనా చెక్ చేసుకోవాలంటే ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో పాలీసెట్, ఆర్జేసీ సెట్ ఆన్లైన్ కోచింగ్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీకు మ్యాథ్స్, ఇప్పుడు దాకా మ్యాథ్స్ క్లాసెస్ డిస్కస్ చేసాం, ఆ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. సో మీరు 1 by 1 స్టార్టింగ్ టాపిక్ వైజ్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి ఛానల్ గురించి. సో ఈ వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో అది నా సైడ్ నుంచి నేను ఇచ్చే 100% అష్యూరెన్స్. సో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో, బేసిక్స్ అనగానే మనం ఎక్కువగా కెమిస్ట్రీలో ఈ పదాలు చూస్తుంటాం. ఆటమ్, ఎలిమెంట్, కాంపౌండ్, మాలిక్యూల్. సో ఆటమ్ అంటే స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పచ్చు సింపుల్గా. సో మ్యాటర్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఈ మ్యాటర్ అనేది, ఆటమ్ అంటే మన డెఫినేషన్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తాం. స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తాం. సో ఇక్కడ మ్యాటర్ అంటే 3 టైప్స్ అనమాట: సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సో ఇదే సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ని మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోకి మార్చుకుంటే అక్కడ మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అని చెప్తాం. వాటిలో కూడా కొన్ని సాలిడ్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, కొన్ని గ్యాసెస్ ఉంటాయి. సో మ్యాటర్ అనేది ఇట్స్ ఓవరాల్ వర్డ్ ఫర్ కెమిస్ట్రీ. అంటే మన కెమిస్ట్రీ అంటేనే స్టడీ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సో మ్యాటర్ అంటే మళ్ళీ ఈ మూడే ఉన్నది. ఏవి? గ్యాస్ ఉంటుంది, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది. సో ఆటమ్ అనేది ప్రతి మ్యాటర్, స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ఉంటుంది. అంటే సాలిడ్లో ఆటమ్ ఉంటుంది, లిక్విడ్లో అయినా ఆటమ్ ఉంటుంది, గ్యాస్లో అయినా ఆటమ్స్ ఉంటాయి. సో ఆటమ్ అనేది స్మాలెస్ట్. సో ఒక మ్యాటర్ ఉండాలి అని అంటే, ఒక మ్యాటర్ నుంచి ఒక సబ్స్టాన్స్ రావాలి అని అంటే ఆటమ్ అనేది అందులో ఉంటుంది. మీరు ఏ సబ్స్టాన్స్ అయినా తీసుకోండి, సాలిడ్ సబ్స్టాన్స్ అయినా, లిక్విడ్ సబ్స్టాన్స్ అయినా, గ్యాసెస్ సబ్స్టాన్స్ అయినా ఆటమ్ ఉంటుంది. సో ఆటమ్ నుంచి ఎలిమెంట్, కాంపౌండ్, మాలిక్యూల్, ఇవి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇది అందరికీ డెఫినేషన్ తెలుసు. ఎలిమెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ O2, F2. కాంపౌండ్ అంటే H2O, CO2. మరి ఈ ఎలిమెంట్కి కాంపౌండ్కి ఏంటి తేడా అంటే, ఎలిమెంట్ అనేది కాంబినేషన్ ఆఫ్ 2 or more atoms ఆఫ్ సేమ్ ఆటమ్. కాంబినేషన్ ఆఫ్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 or more atoms ఆఫ్ సేమ్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ ఆటమ్స్, సేమ్ ఆటమ్స్. ఇక్కడ కాంపౌండ్ వచ్చేసరికి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్.
ఇక్కడ H2Oలో ఆక్సిజన్ ఒక ఆటము, హైడ్రోజన్ అనేది ఒక ఆటం. సో ఆ నెంబర్ ఎంత ఉందనేది వదిలేయండి, హైడ్రోజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అనేది వదిలేయండి. బట్ కాంపౌండ్ అనేది 2 డిఫరెంట్ ఆటమ్స్తో కంబైన్ అయినప్పుడు ఫామ్ అయ్యే సబ్స్టాన్స్ని కాంపౌండ్ అంటాం. సేమ్ ఆటమ్స్తో ఫామ్ అయిన సబ్స్టాన్స్ని ఎలిమెంట్ అంటాం. మరి మాలిక్యూల్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. మాలిక్యూల్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏంటి, ఎలిమెంట్ అయినా అవ్వచ్చు, కాంపౌండ్ అయినా అవ్వచ్చు. సో మనం ఆక్సిజన్ మాలిక్యూల్ అంటాం, ఒక్కోసారి ఆక్సిజన్ ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ అన్నా తప్పు కాదు, మాలిక్యూల్ అన్నా తప్పు కాదు. కానీ ఆక్సిజన్ కాంపౌండ్ అంటే తప్పు. ఆక్సిజన్ ఎప్పుడు కాంపౌండ్ కాదు. ఆక్సిజన్ కెన్ బి అన్ ఎలిమెంట్ ఆర్ ఆక్సిజన్ కెన్ బి ఎ మాలిక్యూల్. ఆక్సిజన్ మాలిక్యూల్ అని అంటే మనం O2 తీసుకుంటాం. ఎలిమెంట్ అన్నా కూడా మనం కన్సిడర్ చేయాల్సింది సబ్జెక్ట్లో O2 అనేది తీసుకోవాలి. ఎక్కడైనా మనకు రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అంటాం. ఆక్సిజన్ అని అంటే కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అంటే C+O2 అనే రాస్తాం కెమికల్ రియాక్షన్స్లో. C+O అని రాయం, కానీ C ఇక్కడ సింగిల్ ఆటం కార్బనే రాసాం. ఇక్కడ ఇది ఎలిమెంట్ కాదు, C అనే రాసాం. సో ఇది ఆటం, ఇదేమవుతుంది ఎలిమెంట్. సో ఏవి ఎలిమెంట్ ఏవి ఆటం అని అంటే అవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనమాట. అవి నేచర్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అన్న దాన్ని బట్టి చెప్తాం. సో ఆక్సిజన్ ఇస్ ఏ డయాటామిక్ మాలిక్యూల్. అటామిక్ అంటే డయాటామిక్ మాలిక్యూల్ అంటే 2 ఆటమ్స్ ఉండే మాలిక్యూల్ అది. సో 2 ఆటమ్స్ నేచర్లో ఆక్సిజన్ ఇలానే ఉంటుంది. ఫ్లోరిన్ కూడా, ఫ్లోరిన్ ఆటం ఉండదా అంటే ఉంటుంది, కానీ మనకు నేచర్లో ఎలా ఉంటుంది, F2గానే ఉంటుంది. Cl2 క్లోరిన్, ఇంకో ఎగ్జాంపుల్ Cl2. మరి సోడియం అంటే Na అని రాస్తాం, సోడియం ఆటం. సోడియం మాలిక్యూల్ అనం, సోడియం ఆటం అంటాం. ఎందుకు, ఒకటే ఉంటుంది అక్కడ Na. పొటాషియం ఆటం. సో మెగ్నీషియం ఆటం. ఆటమ్స్ ఇలా అంటే ఒక్కటే ఉంటే ఒక పార్టికలే ఉంటుంది ఆటం. కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే ఎలిమెంట్ అవ్వచ్చు లేదా కాంపౌండ్ అవ్వచ్చు. సో మోర్ దాన్ 1 ఆటమ్ ఉంటే వాటిని ఏమంటాం, మాలిక్యూల్ అంటాం. సో సింపుల్గా మనం కెమిస్ట్రీలో మనం ఈ పదాలతో మనం డిస్కస్ చేయాలి అని అంటే మనం జనరల్గా ఆటమ్ అని ఒకటి, మాలిక్యూల్ అనేది ఇంకొకటి. సో చదివితే ఆటం గురించి చదువుతాం, మాలిక్యూల్స్ గురించి చదువుతాం. మాలిక్యూల్స్లోనే ఈ 2 వస్తాయి, ఎలిమెంట్, కాంపౌండ్ అనేది. ఎలిమెంట్ అంటే సేమ్ ఆటమ్స్ ఉండాలి, కాంపౌండ్ అంటే డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ అని అంటాం. ఇవన్నీ ఎందుకు అవసరమా అంటే చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒక స్టేట్మెంట్, కెమికల్ రియాక్షన్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చదివేటప్పుడు కానీ, కెమికల్ రియాక్షన్ రాసి దాన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు కానీ, సో ఎప్పుడైనా కూడా మనం ఈ ఫార్మ్స్ తెలియాలి. C+O అని ఎక్కడ రాయం, మనం రాస్తాం ఆ స్పెషల్ కండిషన్స్. సో C+O2 అనే రాస్తాం, S+O2 అనే రాస్తాం, SO2 అని. అలాగే Na+Cl2 అని రాస్తాం, Cl అని రాయం. సో మళ్ళీ బ్యాలెన్స్ చేసేటప్పుడు మారిపోతుంది. మనకు డిస్కషన్ అప్పుడు Cl ఆటమ్ అనేది తీసుకుంటాం, కానీ ఓవరాల్ కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అన్నప్పుడు రియాక్షన్ రాస్తే Na+Cl2 అనే రాస్తాం. ఫార్మేషన్ ఆఫ్ NaClలో Na+Cl2 అనే రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, 2NaCl అని రాస్తాం. ఈ 2 ఎందుకు వచ్చింది, 2 ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, Cl అనేది ఎలిమెంట్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అటామిక్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వదు. సో మీకు మేబీ తెలిసిండకపోవచ్చు Cl2నే ఎందుకు తీసుకోవాలి ఈక్వేషన్లో అంటే ఇది రీజన్. అవి ఆల్రెడీ అలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి, నేచర్లో అవి అలానే ఉంటాయి. సో ఈ Cl2, NO2 ఇవన్నీ అంటే ఏంటంటే వీటికంటూ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆల్రెడీ అరేంజ్ చేశారు కాబట్టి, సో మనం ముందుగా అటామిక్ నెంబర్స్ ఏంటి, వాటి కాన్ఫిగరేషన్స్ ఏంటి, సో అవి ఏ బ్లాక్కి సంబంధించినవి అనేది తెలుసుకోవాలి. అది సబ్జెక్ట్. బట్ ఆ లింక్ కూడా ఉంటుంది. సో S బ్లాక్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, మెటల్స్ అవుతాయి. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఏముంటాయి, ఇవంతా సబ్జెక్ట్. బట్ దానికన్నా ముందు మనకు అసలు కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అరేంజ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ 20 ఎలిమెంట్స్ మనకు డిఫాల్ట్గా రావాలి. ఫస్ట్ 20 ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. మీకు తెలుసు కానీ అవసరం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అని అంటే హైడ్రోజన్, సింబల్ రాస్తున్నా H. సో అటామిక్ నెంబర్, సో హైడ్రోజన్ రాస్తాను, పూర్తిగా రాస్తాను. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, సింబల్ H. సో కాన్ఫిగరేషన్ 1s1. సో దీని అటామిక్ నెంబర్ అంటే Z, మాస్ నెంబర్ అంటే A అని చూపిస్తాం. Z, సరే మాస్ నెంబర్స్ ఇప్పుడే వద్దు, సరే జస్ట్ అటామిక్ నెంబర్.
ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. నెక్స్ట్ హైడ్రోజన్ తర్వాత హీలియం. సో సింబల్ He. సో 1s2 అటామిక్ నెంబర్ 2. ఇక్కడ వ్యాలెన్సీ రాస్తా. వ్యాలెన్సీ తర్వాత హీలియం తర్వాత లిథియం, సింబల్ Li. 1s2 2s1. 4 లిథియం తర్వాత బెరీలియం Be. సో 1s2 2s2. 5 బెరీలియం తర్వాత బోరాన్, సింబల్ B. బోరాన్ 1s2 2s2 2p1. 6 బోరాన్ తర్వాత కార్బన్, సింబల్ C. 1s2 2s2 2p2. 7 నైట్రోజన్, సింబల్ N. 1s2 2s2 2p3. 8 ఆక్సిజన్. సో ఆక్సిజన్ సింబల్ O. 1s2 2s2 2p4. నెక్స్ట్ ఫ్లోరిన్, సింబల్ F. 1s2 2s2. ఇది నాతో పాటు మీరు రాసుకోవచ్చు, నోట్స్ లాగా రాసుకోండి. 2s2 2p5. అండ్ 10th one నియాన్, సింబల్ Ne. 1s2 2s2 2p6. సో అటామిక్ నెంబర్ ఇది 3 4 5 6 7 8 9 10. ఈ అటామిక్ నెంబర్ ఇవి యాడ్ చేయండి, పైన ఉన్న పవర్లను యాడ్ చేయండి, అవే వచ్చేస్తాయి. వ్యాలెన్సీ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే, వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఎప్పుడు ఎలిమెంట్ తీసుకోవద్దండి, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఒక ఆటమ్ ఎలా కంబైన్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎలిమెంట్ అని కూడా ఇస్తారు. నేను ఇంటర్నేషనల్ టెక్స్ట్ బుక్ రెఫర్ చేసి చెప్తున్నాను. వ్యాలెన్స్ ఇస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఎందుకు అని అంటే, కార్బన్ ఆటమ్ మిగిలిన చుట్టూ 4 ఆటమ్స్తో కంబైన్ అవ్వగలదు. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ అనుకోండి, CH4. ఇక్కడ కార్బన్ ఎలిమెంట్ కాదు కదా. ఆక్సిజన్ అంటాం, ఆక్సిజన్ ఏంటి, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 అంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ వ్యాలెన్సీ రాద్దాము, తర్వాత చెప్తాం. సో హైడ్రోజన్ వ్యాలెన్సీ 1, హీలియం వ్యాలెన్సీ 0, లిథియం వ్యాలెన్సీ 1, అండ్ బెరిలియం వ్యాలెన్సీ 2, బోరాన్ వ్యాలెన్సీ 3, కార్బన్ వ్యాలెన్సీ 4, నైట్రోజన్ వ్యాలెన్సీ 3 2 1 0. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే, సో కొన్ని చోట్ల వ్యాలెన్సీస్ 0 అయిపోతున్నాయి, కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అవుతున్నాయి. సో ఎక్కడైతే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని సేమ్ గ్రూప్కి సంబంధించినవి. అలాగే వ్యాలెన్సీ ఎక్కడైతే సేమ్ ఉంటుందో అవన్నీ సేమ్ గ్రూప్కి సంబంధించింది. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మనం ఇలానే చదువుతాం, సేమ్ గ్రూప్కి సంబంధించింది. ఆ గ్రూప్లో ఆ ఎలిమెంట్ ఎందుకు ఉంది లేదు అనేది తర్వాత సంగతి, మనకు అనవసరం. బట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అరేంజ్మెంట్స్లో వ్యాలెన్సీని బట్టి చేశారు. ఇవి అంటే ఈ ఫస్ట్ 20 ఎలిమెంట్స్కే, తర్వాత మళ్ళీ మారిపోతుంది, అది వేరే విషయం. నేను ఇక్కడి వరకు మాత్రమే చెప్తున్నా. సో ఈ 1 వ్యాలెన్సీ 1 కదా, సారీ వ్యాలెన్సీ 1. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వ్యాలెన్సీ అబ్జర్వ్ చేస్తే 1 0 1 2 3 4 3 2 1 0. కానీ కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటాము, లేదా అవుటర్మోస్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ అంటాం. సో అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్మోస్ట్ షెల్ అనే దాన్ని బట్టి కూడా వ్యాలెన్సీని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ ఉన్నది ఒకటే షెల్, అవుటర్మోస్ట్లో ఒకటి ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి ఒకటే షెల్. సో కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కాబట్టి వ్యాలెన్సీ 0 ఇక్కడ. సో అవుటర్మోస్ట్ షెల్ ఫస్ట్ది కాదు, ఇక్కడ సెకండ్ది అవుటర్మోస్ట్ షెల్, దాంట్లో ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 + 1 3, 2 + 2 4, 2 + 3 5 రావాలి, కానీ 3 ఎందుకు రాసాము
అది మీరు అర్థం చేసుకోవాలి. సో 2 + 3 5 రావాలి, కానీ 3 రాసాం. ఎందుకు అనంటే సో 2 + 3 5 అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 ఎలిమెంట్స్ ఇప్పుడు దీనికి ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రతి ఎలిమెంట్ లేదా పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఏ ఎలిమెంట్, మనకు నేచర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ స్టెబిలిటీ కోసం ట్రై చేస్తుంది. స్టెబిలిటీ అంటే ఏంటి అని అంటే ఆ ఆటమ్స్కు దగ్గరగా ఉన్న నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్స్, అది ఏ ఆటమ్ అన్నా కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ లిథియం ఉంది. లిథియం అనేది హీలియము, నియాన్ అనే 2 ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్స్ మధ్యలో ఉంది. అంటే లిథియము ఎప్పుడు కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్ కోసం ట్రై చేస్తే దానికి దగ్గరగా ఏ ఎలిమెంట్, ఏ నోబుల్ గ్యాస్ అయితే ఉంటుందో ఆ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటుంది. సో లిథియంకి దగ్గరగా ఉన్నది హీలియం కాబట్టి ఈ ఒక్క ఎలిమెంట్ పోగొట్టుకుంటుంది. అందుకే మనం మెటల్స్కి పాజిటివ్ క్యారెక్టర్, నాన్ మెటల్స్కి నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఎందుకు అంటే దీన్ని బట్టి చెప్తాం. సో ఇది చిన్న టాపికే కావచ్చు, బట్ సబ్జెక్ట్ అంతా మీకున్న సబ్జెక్ట్, ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళకున్న సబ్జెక్ట్ అంతా దీని చుట్టే తిరుగుతుంది. సో ఈ 2s1 అనేది ఎందుకు ఈ వ్యాలెన్సీ ఒకటే అంటే ఇది పోగొట్టుకుంటుంది. సో కంబైనింగ్ కెపాసిటీలో ఏంటంటే కంబైన్ అయ్యేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటుంది, అదే దాని వ్యాలెన్సీ 1 అని చెప్తున్నాం. సో ఇక్కడ 2 అని చెప్తున్నాం. ఎందుకు? ఈ 2 ఎలిమెంట్స్ పోగొట్టుకుంటే ఇది దగ్గర ఉన్న కాన్ఫిగరేషన్ వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ 5 పోగొట్టుకోలేదు, కానీ ఏం తెచ్చుకోవచ్చు? 5 పోగొట్టుకునే కంటే 3 తెచ్చుకున్నా కూడా ఈ కాన్ఫిగరేషన్ వస్తుంది కదా. నైట్రోజన్ దగ్గరకు వచ్చేసరికి ఈ 5 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 3 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా, నియరెస్ట్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది, అప్పుడు నైట్రోజన్ కూడా స్టేబుల్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ కూడా ఇక్కడ 6 ఉన్నాయి, 2 తెచ్చుకుంటే సరిపోతుంది. సో మనం ఒకసారి అయాన్స్లో రిప్రజెంట్ చేసేటప్పుడు +2 అని, -1 అని, +1 అని రాస్తాం. సోడియంకి Na+ అని రాస్తాం, Clకి Cl- అని రాస్తాం. ఈ ప్లస్ మైనస్ ఏంటి అని అంటే అవి ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలా పోగొట్టుకుంటున్నాయి అనే దాన్ని బట్టి దాని వ్యాలెన్సీ కూడా డిఫైన్ అవుతాం. ఇప్పుడు Cl- ఎందుకు 1 ఇచ్చాం. Cl- ఎందుకు అని అంటే అది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే చాలు దానికి నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఈ సోడియం ఏంటి? ఆ ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటే దానికి హీలియం కాన్ఫిగరేషన్, సోడియం కదా, దానికి కూడా నియాన్ కాన్ఫిగరేషన్. సోడియంకి దగ్గరగా ఉన్న నోబుల్ గ్యాస్ ఏంటి? నియాన్. ఆ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో కాన్ఫిగరేషన్ స్టెబిలిటీ కోసం ట్రై చేసే ప్రాసెస్లో ఆటమ్స్ అనేది ఎలక్ట్రాన్స్ పోగొట్టుకోవచ్చు, గెలుచుకోవచ్చు. దే కెన్ గెయిన్ ఆర్ దే కెన్ లూజ్ ఆర్ దే కెన్ షేర్. ఈ షేరింగ్ అన్న కాన్సెప్ట్ నుంచే మనకు కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్, ఈ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ కంబైనింగ్ కెపాసిటీ అంటే ఎయిదర్ బై లూజింగ్ ఆర్ ఎయిదర్ బై గెయినింగ్ ఆర్ ఎయిదర్ బై షేరింగ్, ఈ ప్రాసెస్ని బట్టే మనకు అయానిక్ కెమికల్ బాండింగ్ అనే టాపిక్ అంతా ఉంటుంది. సో ఇక్కడ నీకు ఇవి తెలియాలి కదా, అంటే మనకు ఏ ఆటమ్ ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, ఏ ఆటమ్ ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది, ఎందుకు అవుతుంది. సో దాని కంబైనింగ్ కెపాసిటీ వ్యాలెన్సీ ఎందుకు 1 ఇచ్చాము. ఇక్కడ కూడా 5 ఇవ్వచ్చు కదా అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్, బట్ ఎందుకు ఇది 5 అయినా కూడా నైట్రోజన్ అనేది ఎప్పుడు గెయినింగ్ తీసుకుంటుంది. నైట్రోజన్ ఎందుకు గెయిన్ తీసుకుంటా అంటే నైట్రోజన్ ఇస్ ఎ నాన్ మెటల్. Non-metals has the tendency of gaining electrons. They are electronegative in nature. Metals has the tendency of losing electrons. They are electropositive in nature. Non-metals are electronegative in nature. ఇదే కాన్సెప్ట్. ఇది నియాన్ దాకా. సో అంటే ఇక్కడ చూడండి, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యాలెన్సీ గుర్తుపెట్టుకోవాలి. సో నియాన్ దాకా, అండ్ వీటి మాస్ నెంబర్స్, అటామిక్ వెయిట్స్ కూడా ఉంటే నేర్చుకోండి. నేర్చుకోవాలి. ఇది నియాన్ దాకా. తర్వాత సోడియం నుంచి కాల్షియం దాకా రాస్తాం. సో సోడియం నుండి కాల్షియం దాకా అంటే నేను సోడియం ఇది అవసరం లేదు, ఇది స్పెషల్ కేసు సోడియం. సో ఇక్కడ రాస్తా పొటాషియం, కాల్షియం ఇక్కడ పైన రాస్తున్నాం. సో ఇది 11,
ఇక్కడ అటామిక్ నెంబర్స్ చూసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో నేను ఇక్కడ రాసేదానికన్నా కూడా నేను చెప్పేది ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకనంటే రాసేటప్పుడు కొంచెం ఫ్లోలో రాసేస్తుంటాను, చెప్పేటప్పుడు వినండి. సో ఇదేది దేనికి అనేది. సిలికాన్ అండ్ 15th వన్ అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, నెక్స్ట్ సల్ఫర్, క్లోరిన్, 18th వన్ ఆర్గాన్. సింబల్ Na. ఇది గ్రీక్ లెటర్, గ్రీక్ లాటిన్ నేమ్స్ అవి. సోడియం, మెగ్నీషియం Mg, అల్యూమినియం Al, సిలికాన్ Si, ఫాస్ఫరస్ P, సల్ఫర్ S, క్లోరిన్ Cl, ఆర్గాన్ Ar and potassium K, calcium Ca. Atomic number 19, 20, valency 1, 2. Atomic number 3 ఇక్కడ రాస్తాం. 11, 12, 13, 14, 15, 16, 17, 18. So first configuration 1s1, sorry 1s2, 2p6, 3s1, 1s2, 2p6, 3s2, 1s2, 2p6, 3s2, 3p1 ఇలా. సో 3p1, అలాగే ఇక్కడ 3p2, ఇక్కడ 3p3, ఇక్కడ. సో ఇది కంటిన్యూ అవుతుంది, ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది అన్నిటికీ. నేను సో లాస్ట్ ఇది మాత్రం రాస్తున్నాను. 3p4, 3p5, సో 3p6. ఇక్కడ 1s2, 2s2, 3p6, 2p6, 3s2, 3p6, 4s1, ఇది 4s2. సో ఆ 4s1 ఎందుకు వచ్చింది, పి తర్వాత డిఏ సబ్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, అది ఎందుకు రాయలేదనేది తర్వాత చెప్తాను. 4s1, 4s2. సో ఇది వ్యాలెన్సీస్. ఇక్కడ వ్యాలెన్సీస్ చూడండి, ఇక్కడ కూడా అంతే. సోడియంకి నియరెస్ట్ ఏముంటుంది, నియాన్ ఉంటుంది. ఇది 11 కాబట్టి 10 నియాన్. క్లోరిన్కి నియరెస్ట్ నోబుల్ గ్యాస్ ఆర్గాన్. సో క్లోరిన్ స్టెబిలిటీ కావాలంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే సరిపోతుంది. అలాగే సల్ఫర్ కూడా అంతే, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అల్యూమినియం కూడా అంతే, 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎందుకంటే అల్యూమినియం 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేయలేదు ఆర్గాన్ కాన్ఫిగరేషన్కి. సో అది సో ఏదైతే గెయిన్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో అలాంటి ఎలిమెంట్స్ని నాన్ మెటల్స్ అంటాం. ఏదైతే లూజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో అలాంటి ఎలిమెంట్స్ని మెటల్స్ అని అంటాం. సో మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మెయిన్గా నేర్చుకోవాల్సిందే. మీరు ఇది అర్థం చేసుకోగలిగితే, ఈ బ్యాలెన్సెస్ సరిగ్గా నేర్చుకోగలిగితే సబ్జెక్ట్ మొత్తాన్ని లింక్ చేయొచ్చు. ఆ లింకింగ్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. ఇది మీకు చాలా బేసిక్స్, మీరు ఇది నేర్చుకోండి. ఇవాళ ఎవరైతే వీడియో చూస్తారో ఇవి తరోగా ఇవాళ నేర్చుకోండి. ఇక్కడ నేను చెప్పింది మళ్ళీ అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. ఎందుకంటే మీరు ఇది ఈ వీడియో ఎంత బాగా అర్థం చేసుకుంటే మొత్తం కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంత ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇట్స్ ఎ స్పాన్ ఆఫ్ 5 to 10 days, అంత ఈజీగా అయిపోతుంది. నేను చెప్పడం లేట్ అవ్వచ్చు కానీ మీకు అర్థమైతే చదువుకోవడం చాలా సింపుల్. సో ఈ వీడియోలో ఇది డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో సిలబస్ అంటే కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ కూడా నేను మళ్ళీ మన ఛానల్ నుంచి అప్లోడ్ చేస్తాను. సో అండ్ దాంతోపాటు ఇవి మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వండి. సో సిలబస్ చదవడం స్టార్ట్ చేయండి. సో 1 by 1 అవి కూడా అప్లోడ్ చేస్తాను కెమిస్ట్రీకి సంబంధించి కూడా. సో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.